అయ్యే అవకాశమే లేదా? నాకెందుకో భయంగా ఉందండి. నిజంగా నాకు ఆడపిల్ల పుడితే మీ అమ్మ నన్ను మీ నుండి శాశ్వతంగా దూరం చేసేస్తుంది కదా. ఈ పరిస్థితిలో ఇలాంటి మాటలేమిటి శైలు? ధైర్యంగా ఉండు. శైలజ్కి ఎలా ఉందిరా? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. నాకేదో భయంగా ఉందిరా. రే, ఏం భయపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నానా కష్టాలు పడి అందరినీ తప్పించుకొని మిలిటరీ హాస్పిటల్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ముందు గండం గడిచి బయటపడితే అంతే చాలు నాయన. తగ్గిపోతుందిలే తాతయ్య. నువ్వేంట్రా ఇక్కడ? శైలజకి కారులోనే నొప్పులు మొదలైతే దగ్గరలో ఉంది కదా నీ హాస్పిటల్లో చేర్పించాను. అవును, మీరేమిటి ఇక్కడ? సడన్ గా ఒంట్లో బాగలేక అమ్మ మంచం ఎక్కిందిరా. పాప ఈ భూమి మీద అమ్మకి బియ్యం చెల్లిపోయాట, అందుకే ఇక్కడ చేర్పించాం. తమ్ముడు నువ్వేమీ బాధపడకరా, అమ్మ ఆస్తంతా మన ముగ్గురికే. ఛీ! అవతల అమ్మ పాపం చావు బ్రతుకుల్లో ఉంటే ఈ వెధవాగుడు ఏమిట్రా? పదండి. అమ్మకి ఎలా ఉందిరా? చాలా కష్టం అంటున్నారా? మీకు మగబిడ్డ పుట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అయిన వాళ్ళ కబురు పెట్టండి. పెట్టాం సార్. లాయర్ గారు ఈ పాటికి వచ్చేస్తుంటారు. అడేడే. అరే చిన్ని మగబిడ్డ, ఆహా, ఎంత మంచి మాట చెప్పాను ఆయన. రా నాన్న. మంగమ్మ, చూడమ్మా, నీకు మనవడు పుట్టాడు. మన బాలుకి కొడుకు పుట్టాడమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఇన్నాళ్ళు ఏ మనవడి కోసం నువ్వు కలవరించావో వాడే నిన్ను చూడ్డానికి వచ్చాడమ్మా. లేమ్మా, ఒక్కసారి వీడిని చూడమ్మా. చూడు, చూడమ్మా. బాలుగారు, మీ ఆవిడ ప్రశ్నించింది ఆడపిల్ల. కంగ్రాట్స్ రా. అయ్యో, మంగమ్మకి మనవడు పుట్టాడు. జైలు నుంచి రాగానే ఏం జబర్దస్త్ కబర్ చెప్పినవరా. కథం మంగమ్మ లైఫ్ మంటల్లా కలిసిపోయింది బే. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గుడిలా నగలు దొంగతనం చేస్తూ నేను దాని కంటబడ్డ నేరానికి గా బాలుగాంతోటి జబర్దస్త్ కొట్టిపిచ్చి పంచాయతీల గుండు కొట్టిపిచ్చి జైల్లో బండలు కొట్టిపించిందిరా. నాకు జరిగిన నష్టానికి దాని దగ్గర బుడ్డ పైసతో సాగుంచుకుంటా. అసే మంగమ్మ, నీ మనవాడినట్టు పెట్టుకొని నిన్నెట్టా జిమిస్టిక్ ఆడిపిస్తానో చూసుకోయే. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా విజయ్.
అసలు పుట్టింది బాబేనని మా అమ్మ పూర్తిగా నమ్మేసింది శైలు. యావండి సారీ, టెన్షన్ లో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు విషయం మా అమ్మకు తెలిసిందంటే నా పరిస్థితి వరల్డ్ కప్ లో ఇండియా లాగా క్లీన్ బోల్డ్. జోకా ఎలాగోలా చెప్పచ్చులేరా. సరే గాని నువ్వు వెళ్ళి టీ పట్రా. అమ్మా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా. పర్వాలేదులే బావయ్య, మీరు జాగ్రత్తగా రండి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏమైందిరా? మనవణ్ణి చూడటానికి నాయనం వస్తోందా? అసలు విషయం తెలిసిందంటే మన పని గోవింద. తప్పకుండా తప్పండి. అమ్మా జాగ్రత్త. అమ్మా అమ్మా బిడ్డను అలా ఎత్తుకోకూడదని డాక్టర్లు చెప్పారే. ఏడు సార్, వాళ్ళెవర్రా చెప్పడానికి? ఈ రోజు నుంచి వీడి మీద సర్వ హక్కులు ఈ మంగమ్మవి. ఆ, చూసారా మావయ్య ఎంత బుద్ధొస్తున్నాడో. మన వంశాన్ని నిలబెట్టడానికి మీ కొడుకే నా కొడుకు కడుపున తిరిగి మళ్ళీ పుట్టాడు. అవునమ్మా, కదా నాన్న? అంజనమా మజాక. చాలా మా నాన్నే, ఎంత బుద్ధొస్తుంది. అమ్మా, 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 జాగ్రత్త. ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ కోపం వచ్చినా మంచిది కాదని డాక్టర్లు చెప్పారు కదమ్మా. నాకేం కాదు మావయ్య, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ మా వారు పుట్టారుగా. అయినా ఇంటికెళ్ళి 2 రోజులు వీడితో ఆడుకుంటే నాకు అన్నీ తగ్గిపోతాయి కదా నాన్న? అమ్మా నిన్ను అప్పుడే డిశ్చార్జ్ చేశారా? ఆ, బేషుగ్గా. చచ్చా, అయ్యో శైలును కూడా డిశ్చార్జ్ చేస్తుంటే ఎంత బాగుండేది. అందరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆ డాక్టర్లు ఒప్పుకోవడం లేదే. వాడేవాడు ఒప్పుకోపోవటానికి? శైలజని డిశ్చార్జ్ చేయడానికి బిల్లు మొత్తం కట్టేశాను. ఇక కదలటమే ఆలస్యం. లేమ్మా, మన ఇంటికి వెళ్దాం పద. అయినా నా తెలివి మండినట్టే ఉంది. అసలు శైలును వాళ్ళ పుట్టింట్లో దింపాలిగా. కనీసం 3 నెలలైనా అక్కడ ఉండాలట. ఏమిటి 3 నెలల? అవునమ్మా. 3 నిమిషాలు కూడా వీడిని వదిలి నేనుండే ప్రసక్తే లేదు. అన్ని నేను చూసుకుంటాను. నోరు మూసుకుని నువ్వు పద. అమ్మా రేయ్, ఆవిడ్ని ఆవేశ పెట్టకరా. మావయ్య, అమ్మా వస్తున్నా. బాలు శైలు ఉండి ఇప్పుడే వస్తాను. ముందు నువ్వు వెళ్ళి నా బాబుని తీసుకునిరా. సరే. రేయ్, నీ పాప నువ్వు తీసుకెళ్ళు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను బాబుని తీసుకొస్తాను. అరే తాతయ్య, అమ్మకేమైంది? బేబే ఏం లేదు నాయనా, కాస్త ఏదో ఆయాసం వచ్చింది. డాక్టర్లు ఎంత చెప్పినా మావయ్య వినకుండా. గారు, నాకేం లేదండి. 2 మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ బిడ్డ ఎవర్రా? అదేమ్మా మన విజయ్ వాళ్ళ పాప. నీకు ఒకసారి చూపించి తీసుకెళ్దామని. అబ్బా, ఆడపిల్లేగా. ఇప్పటికే చూసి చూసి అలసిపోయాను. తీసుకెళ్ళి ఇచ్చేయి. అలాగే ఇదిగో బిడ్డ. ఏమండి, ఇది మీ పాపండి? అవునమ్మా, కొన్నాళ్ల పాటు మీ దగ్గరే ఉంచండి. ఏంట్రా ఇది? ఒరే, ఇది మన స్నేహానికి అగ్ని పరీక్షరా. నా పరిస్థితి అర్థం చేసుకో. మనోడు పుట్టాడన్న ఆనందంతో మా అమ్మలో చాలా మార్పు వచ్చిందిరా. ఆవిడ ఆరోగ్యం కుదిరిపడింది. అయిన వాళ్ళందరికి దగ్గర అవుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఈ పరిస్థితిలో నాకు పుట్టింది ఆడపిల్లని తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం రా. అయితే ఇప్పుడు నేనేం చేయమంటావరా? కొన్నాళ్ల పాటు నా పాప నీ దగ్గర, నీ బాబుని నా దగ్గర ఉండనివ్వరా. రేయ్, ఏదో బుద్ధి తక్కువ రిపోర్ట్లు మార్చమన్నాను కానీ నువ్వు ఏకంగా బిడ్డలో మార్చేస్తే ఎలారా? కుదరదు. అవును, ఇది చాలా ఘోరమండి. ఘోరమని మామూలుగా అంటావేటమ్మా? అన్యాయం, అక్రమం, దారుణం, దరిద్రం. ఇదే మాట ఇంకెవడన్నా నా దగ్గర ఉంటే చొప్పుచ్చు కొట్టేవాడిని. కానీ నా కోసం మీరు హెల్ప్ చేయక తప్పదు. నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ బిడ్డ నా బిడ్డ అనుకో. అదే కదరా నా బాధ. నాకు తెలుసురా, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసురా. నా కోసం నువ్వు ఎన్ని త్యాగాలను చేయడానికి రెడీగా ఉన్నావు నాకు తెలుసురా. నీ స్నేహం గొప్పదిరా. థ్యాంక్స్ అమ్మా, వస్తాను రా. బాలు, నా మాట రా ప్లీజ్. బాలు, ఏమండి, మన పాప ఏడుస్తోందండి. పాపలకు తెలిసింది ఏడుపు ఒకటే. కాసేపు ఏడ్చి తర్వాత ఊరుకుంటారులే. పాలిస్తే గాని పాప ఊరుకోదండి. అయ్యో పాలకేం కర్మ. విజయ వాళ్ళ ఇంట్లో హార్లిక్స్, బోర్న్విటా, పెప్సీ, కోకోకోలా అబ్బా, మీకు బొత్తిగా ఏం తెలీదు. బిడ్డకి తల్లి పాలిస్తేనే ఆకలి తీరుతుంది. అది కరెక్ట్ అనుకో. ఈ రోజుకి డబ్బా పాలతో సరిపెట్టుకోమని నేను చెప్తానులే. డబ్బాతో ఇచ్చే పాలు డబ్బా పాలు. తల్లి పాలు మురి పాలు ఉంటాయి. నా బిడ్డ ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నేను వెళ్తున్నా. శైలజ, ఏమిటండి? అటు వెళ్తే అందరూ చూస్తారు. దొడ్డి దోళలు ప్లీజ్. త్వరగా వచ్చేయి. వీడు ఏడిస్తే నేను పాలు ఇవ్వలేను. అచ్చుకుచ్చు
ఏమా ఎక్కడికి? అక్కడ బాబు ఏడుస్తున్నాడండి, నేను వెళ్ళి చూసొస్తాను. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जा. రామా హేమా, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసుగా. అరే ఏడు పాపేశాడు చూసావా? పీసీ సర్కార్ చేతిలో లేని మ్యాజిక్ కూడా నీ చేతిలో ఉంది. నువ్వు ఎత్తుకోగానే ఏడుపు మాయమైపోయింది. ఎక్కువ అవుతున్నానా? ఏం చేస్తాం, నా పరిస్థితి అలా అయిపోయింది. తలుపులన్నీ మూసి ఉన్నాయిగా. అయ్యో, ఓ గెట్ అవుటా? ఒరేయ్, ఒక్క విషయం మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా. పిల్లలు ఏడిస్తే తల్లులే పాలివ్వాలి. మన పిల్లలు ఎంత అదృష్టవంతులు చూసావా? ఒక్కొక్కరికి ఇద్దరు తల్లులు, ఇద్దరు తండ్రులు. వాట్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. అసలు నీకు నవ్వేలా వస్తుందిరా? ఏడవలేక. చాలే వేద సమాధానాలు. ఈ రాత్రికి నా బిడ్డ నాకు ఇచ్చే. అంతేగా, తీసుకో. ఈ రాత్రిగా కాదు, ప్రతి రాత్రికి నీ బిడ్డ నువ్వు తీసుకో. ప్రతి రాత్రినా అంటే? కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను, కంగారు పడకుండా అనుకో. పగటి పూట నా బిడ్డ నా దగ్గర, నీ బిడ్డ నీ దగ్గర. చి తప్పు తప్పు తప్పు. పగటి పూట నా బిడ్డ నీ దగ్గర, నీ బిడ్డ నా దగ్గర. ఇంతవరకు ఎలా చెప్పాను? రాత్రి అయ్యేసరికి ఎవరెవరి బిడ్డలు వాళ్ళ దగ్గర. మరి చెప్పారా? గ్యారంటీగా నీకు పిచ్చి పట్టిందిరా. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో, ఖచ్చితంగా పిచ్చి పడుతుందిరా. ఇవి చేతులు కాదు, ఒప్పుకో. కర్మరా కర్మ. రాత్రికి మాత్రం నా బిడ్డ నాకు ఇచ్చే. ఓకే. రండి. వస్తున్నా. చూడు ఎంత కంట్రోల్లో పెట్టాను. నువ్వు కూడా అలా కానీ. లైట్లు ఆర్పే. ఛీ, ఊరుకోండి. ఏ అందుకు కాదు, బెడ్లో మార్చుకునేటప్పుడు చీకటి కొంటే ఎవరు చూడగా, అందుకని. ఓహో, అందుకే. అరే పవర్ కట్టు. ఈ కరెంటు కోతలో ఎవడేమైపోయినా పర్లేదు, మనకు మాత్రం మంచి జరిగింది. పవర్ కట్ జిందాబాద్. ఓకే, బిడ్డ నువ్వు. ఏమండి, మీరేం చేతులు పెట్టక్కర్లేదు, బిడ్డను నేనే ఇస్తాను. సారీ, చీకట్లో మిస్టేక్ అయిపోయింది. అవుతుంది. జాగ్రత్త. నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లే ఉన్నా, నీ కోసం ఉన్నా. నా కోసమే నీ ఉన్నది, ఆకాశమే అవునన్నది. ది ది ది. ఇది నా రంభకంఠంలా లేదే, జలుబు చేసిందా? కామోసు అవునన్నది. దా దంచవే మేనత్తా కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. రూప్ తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. పాడు. ఆగిపోయావే, పాడు మానవా. ఇది ఈ టీవీలో, జెమిని టీవీలో వచ్చే అంతాక్షరి కాదు, మానవునికి దెయ్యానికి మధ్య జరిగే అంతాక్షరి. వీడేదో నిశాచరులా ఉన్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారా? పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టుకుని వచ్చేస్తాను. నువ్వు రాకపోతే కొంపలు అడ్డిపోతాయి. నేను వస్తాను రా, కంగారు పడకెళ్ళు. నా బంగారు తల్లి, పొద్దునుంచి అమ్మ నిన్ను వదిలేసిందా? నన్ను కొట్టు కొట్టు తల్లి. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా ఇలా అలారం పెట్టుకొని లేవలేదు. పడుకుంటారా మీరు? నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? అర్థమైతే చాలు. అయ్యో
తెల్లారిపోయింది. కోడి మోగింది. ఎందుకు మోగింది అని టైం చూశాను. చూస్తే టైం 5:30 అయింది. ఇదెందుకు కూయలేదా అని తిని చూశాను. అప్పుడు అలారం కూసింది. అసలు అర్థం కావడలేదు. ఏమండి త్వరగా పాపం తీసుకెళ్ళండి, మళ్ళీ తెల్లారితే ప్రమాదం. అవునవును, టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎవరది? నేను రా బాలుని, తలుపుతీ. ఏంట్రా పొద్దునే అసలే రాత్రి అంత నిద్రలేదు. నీకు ఒక రాత్రేరా, నాకు వారం రోజులుగా నిద్రలేదు. టెన్షన్. అయితే నన్ను ఏం చేయమంటావు? చూడు, పాపం తీసుకెళ్ళి బాబుని తీసుకురా. చూడు చూడు చూడు, ఇద్దరికి ఒకే రంగు డ్రెస్, లేకపోతే మన అసలు రంగు బయటపడిపోద్ది. చూడకరా, వెళ్ళరా ప్లీజ్ బాబు. ఏమిటల్లుడు ఎర్లీ మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తున్నావు? జాగింగ్కి వెళ్ళొస్తున్నాను. పరగడుపునే జాగింగ్ చేస్తే 10 కాలాల పాటు పుష్టిగా ఉంటారట. ఎప్పుడూ లేని అలవాటు ఇంత హఠాత్తుగా ఎప్పుడు వచ్చిందిరా? మరి ఇప్పుడేగా వీడు పుట్టింది. అంటే ఈ పసిగుడ్డును కూడా తీసుకుపోతున్నావా? అవును తాతయ్య, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పీటీ ఉషలాగా రేపు వీడు పీటీ ఉషారవుతాడు. అది నిజమే. ఒరే, రేపటి నుంచి నన్ను కూడా పిలవరా, మనం ముగ్గురం కలిసి చేద్దాం జాగింగ్. అబ్బా, అబ్బా. అలాగే, నడుం జాగ్రత్త. అమ్మా నీకేమైందిరా? నువ్వు జాగింగేనా? ఇది జాగింగ్ కాదండి, జ్వరం. జ్వరమా? రాత్రి బాగున్నావే. మీరు చూసినప్పుడు బాగానే ఉన్నానండి. రాత్రి అర్ధరాత్రి దయ్యాన్ని చూసి తడుచుకున్నానండి. దయ్యాన్ని చూసావా? అబ్బే చూడలేదండి. అవంటే నాకు పరమ అసహ్యం, అందుకే పారిపోయి వచ్చేసరిగా. ఒరే, నువ్వు చూడాలన్నావి నీ కనపడవురా. నువ్వు చూసింది దయ్యాల్ని కాదు, గంధర్వుల్ని. గంధర్వులా? అప్పుడప్పుడు వాళ్ళు వనవిహారం చేయడానికి భూమి మీదకి వస్తుంటారు. ఏదో సరదాగా కాలక్షేపం చేసి అలా ఆకాశం మీదకి ఎగిరిపోతుంటారు. నిజంగానా? నిజంగా వాళ్ళు అలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేలిపోతాయి, రక్తం కక్కుని చేస్తావు. కరెక్ట్ తాతయ్య, అర్థమైందా? ఇంకెప్పుడు రాత్రులు తిరక్కు. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఈసారి బయటికి వెళ్తే చస్తావు. ముయ్. మరీ అల్లరి ఎక్కువైపోయింది వీడికి. నాన్నా, అబ్బా, అయ్యయ్యో, ఏమిట్రా ఇది? ఈ అమృత జలంతో ఈ నాయనమ్మ జన్మ ధన్యమైపోయిందిరా. అమ్మా, పర్వాలేదమ్మా, స్నానం చేస్తున్నావా? లేదు, బట్టలేసి బడికి పంపుతోంది. అప్పుడే అమ్మా, కనీసం నా బిడ్డను నువ్వు చూడైనా చూడలేదు కదా. చూడటానికి వీలు కుదరలేదురా. అమ్మా, నా పిల్లలైతే నాయనమ్మ నాయనమ్మ అని కలవరింతలో తమ్ముడేడి అని ఒకటే గోల. అయితే వచ్చి చూడమను. నిజంగానమ్మా? అవునరా, ఇన్నాళ్ళు మగపిల్లాడు పుట్టలేదనే బాధ తప్ప మీ మీద నాకు కోపం లేదురా. వీడిని పరీక్షగా గమనించాక నాకు ఒకటే అర్థమైంది. వీడి ముక్కు మూతి మొహం ఎందులోనూ మన వాడి పోలికి రాలేదేంటప్పా. తొట్టి అబ్బా, వాడి మొహంలా ఉంటే బాబుని చూసి అందరూ దడుచుకునేవాళ్ళు. రాకపోతే మంచిదైంది. చూడు శైలజ, పసిపిల్లలకు స్నానం చేయించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు ముక్కులోనో నోట్లోనో పోతే జలుబు చేస్తుంది. అందుకే స్నానం చేయించిన వెంటనే సాంబ్రాణి పొగవేస్తే సరిపోతుంది. సరేనా? ఓ నాన్న, ఎందుకురా మానాను మానాన్ని. ఓ ఓ ఓ తీసుకెళ్ళి లోపలికి. ఈ పాప కూడా కొద్దిగా స్నానం చేయించవే. ఏ హేమకు స్నానం చేయించడం చేత కదా? అలా కాదమ్మా, నీ హస్తవాసి మంచిదని వాళ్ళ నమ్మకం. నీ చేత స్నానం చేస్తే దిష్టంతా పోయి అయిన వాళ్ళకి దగ్గర అవుతుందని. అలాగా, ఇలా గట్టిదేనే. రండి అన్న, రండి. నమస్తే అత్తయ్య. ఇంతకాలానికి గుర్తొచ్చావా? ఈ 6 ఏళ్ల నుంచి లేని ప్రేమ హఠాత్తుగా పుట్టుకొచ్చింది అనుకుంటున్నావేమో. నీకోసం రాలేదు, మనవడు పుట్టాడని ఆనందంతో వచ్చాను. నా మనవడేడి? మనవడేట్రా అంటే ముఖముఖాలు చూసుకుంటారేట్రా? ఇప్పుడే తీసుకొస్తాను. మరి తీసురా. బాలు ఇట్రా. బాలు,
ఊరు నుంచి మా అమ్మ నాన్న ఊడిపడ్డారా? అలాగా 10 నిమిషాల్లో వచ్చి కలుస్తానని చెప్పు. రేయ్, నువ్వు కలవటం కాదురా, ముందు వాళ్ళ బిడ్డను చూడాలంటున్నారు. అమ్మ పాపకి స్నానం చేస్తుంది, 5 నిమిషాలు తెస్తానులే. రేయ్, పాప కాదురా బాబు, నా కొడుకు. త్వరగా తీసుకురారా. ఓహో, నీకు బాబు నాకు పాప కదూ, మర్చిపోయాను రా. రేయ్, 2 నిమిషాలు మేనేజ్ చేస్తాను. లుక్ ఇవ్వకు. మన బాబుని స్నానం చేయించడానికి పక్కింటికి పంపించడం ఏంటి? వాళ్ళు మన గురించి ఎంత చీప్ గా అనుకుంటారండి. చీప్ గా కాకపోతే కాస్ట్లీగా అనుకో మనం. మన బాబు మన దగ్గర ఉండాలి కదా. ఇరుగు పొరుగన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగండి? శైలు, శైలు, ఎక్కడికి వెళ్ళారబ్బా? పాప, మనమే వెళ్దామా? ఆ? ఎక్కడికమ్మా? పాపని వాళ్ళ అమ్మకి ఇద్దామని. అయ్యో, అప్పుడే దేనికమ్మా? దానికి ఇంకా ముహూర్తం ఉంది. ఇద్దరు తల్లికి ఇవ్వడానికి ముహూర్తం దేనా? అయ్యో అమ్మా, నువ్వు అక్కడికి వెళ్తే గందరగోళం అయిపోద్ది. దేనికి? ఊరు నుంచి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అరే మనవరాల్ని చూసుకోవడానికి వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారు. పద పద. అమ్మా, నువ్వు అడుగు ముందుకు వేశావో నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటా. చిచ్చి, ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, అసలు నీ గురించి నీకు అర్థం కావటం లేదు. నువ్వెవరు? నీ లెవెల్ ఏమిటి? నీ స్టేటస్ ఏమిటి? నీ పరువు ప్రతిష్టలు ఏమిటి? నువ్వు ఆ పాపకు స్నానం చేయించడమా? సరే, ఏదో ప్రేమగా అడిగాను కాబట్టి నువ్వు చేయించావు అనుకో. ఇప్పుడు నువ్వే తీసుకెళ్ళి ఆ బిడ్డనిచ్చేస్తే చిచి 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 చి మంగమ్మ గారి ప్రెస్టేజ్ ఏం కావాలి? ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారు? ఈ దారుణం చూస్తూ ఊరుకోవడం కంటే నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం బెటర్. బావెక్కడ టెన్షన్ లో మర్చిపోయాను. పొరపడుద్దాయి. అదే నీ బాధ. అదేనమ్మా నా బాధ. సరే, నువ్వే తీసుకెళ్ళివు. అలాగే. ఆ, 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 చూడు, 1 గంట తర్వాత విజయ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను వచ్చి పలకరిస్తానని చెప్పు. అలాగే. అమ్మా, కొంపతీసి ఆ పని మాత్రం చెయ్యి. ఏ? వాళ్ళ నాన్నకి అంటువ్యాధి ఉంది. అదేం పాపం? ఏమో పాపం, అయినా టానిక్ తీసుకుంటున్నాడు, త్వరలో నయమైపోతుంది. వస్తాను. ఇదిగో మన పాపే, హ్యాపీ. చూడు, నేను అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను. తలుపు గడేసుకో. పిడుగులు పడ్డా తలుపు తీయకూడదు. తీసావనుకో మన పని డామ్ డీమ్ డెస్క్ అయిపోతుంది. వస్తాను. ఉండమ్మా. రండి రండి, అంతా బాగున్నారా? రండి రండి రండి, మళ్ళీ టైంకి వస్తారుగా. ఏమిటయ్యా ఇంట్లోనున్నావు? పాట కచేరీలు లేవా? ఇంట్లోనే పెద్ద కచేరీ జరుగుతుంటే ఇంకా బయట కచేరీలు వేరే. ఏంటి ఇంట్లోనే కచేరీయా? అదేనమ్మా, ఈ నేలకి ఇంట్లో మగబిడ్డ పుట్టాడు కదా, ఇక ఆనందం పట్టలేక రోజుకో కచేరీ. అంతే కదా. అసలు మరిది గారికి ఒక్క నిమిషం నిలబడడానికి కూడా టైం ఉండదు. అవునండి, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి. ఇంట్లోంచి ఏంటి? ఇదిగో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి. బాబు కదా మరి, తిరగలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఇంతకీ బాబు ఎక్కడా? అవును, బాబు ఎక్కడ? అదే బాబు, బాబు మీరు ఇక్కడే కూర్చోండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రెడీగా ఉండండి. బాబుని వచ్చేస్తాను అంతే. కూర్చోండి. ఏయ్, బుజ్జి కదా. చీ, చీ. ఏంట్రా? రే, అర్జెంట్ గా బాబు కావాలరా. రే, మా నాన్న వాడిని ఒక్క క్షణం కూడా కిందికి దించడం లేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాడిని ఊరికి తీసుకెళ్తా ఉంటున్నారా? ఊరికా? నా ప్రాణాలతో ఆడుకుంటున్నారా మీరు? అయినా నువ్వు మేనేజ్ చేస్తావుగా. చూడు, మా ఊరు నుంచి వదిన వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. నాకు పుట్టింది పాప అని వాళ్ళకి తెలిస్తే పెద్ద గందరగోళం జరిగిపోతుంది. ఆ తర్వాత మా అమ్మ మంచాన పడుతుంది. సరే సరే సరేరా, నీతో పెద్ద చావచ్చు పడింది నాకు. వెంటనే బాబుని తీసుకొస్తావు? అలాగే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. మనం వెళ్ళి శైలజని బాబుని చూసొద్దాం రా. వచ్చేసాను, బాబుని తెచ్చేసాను. మై బిలవెడ్ సన్. అయ్యయ్యో, నువ్వెందుకు తీసుకొచ్చావు? మేమే వచ్చి ఉండేవాళ్ళంగా. ఏం మాటలు వదినా అవి? నీ మీద నాకున్న మర్యాద అంతేనా? ఒరే, బాబును వాళ్ళకి ఎవరా ఎత్తుకుంటారు? దప్పపండు వాడు. బాబు అచ్చం నీ పోలికే. కరెక్ట్. నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, కానీ అన్ని నాకంటే చిన్నవిగా ఉన్నాయి. అదే నా బెంగ. చాలులే నీ జోకులు. ఇంతకీ శైలజేది? శైలజ స్నానం చేస్తోంది. మామూలు స్నానం కాదు, తల స్నానం చేస్తోంది. స్నానం అయిన తర్వాత బట్టలు మార్చుకోవాలి, మేకప్ వేసుకోవాలి, చాలా టైం పడుతుంది. కాబట్టి ముందే బాబుని తీసుకొచ్చేసాను. ఎలా చేశాను? ఏమే, ఏదో తిప్పలబడి ఈ నెలలో మనవరాలి బంగారు గోలు చేయించాలి. అయ్యో మామయ్య, నువ్వు ఇప్పుడే రావాలా? నాకు ముందే తెలుసండి శైలజకి ఆడపిల్లే పుడుతుందని. మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితేనే మంచిది. ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకోవచ్చు. ఏం అల్లుడు? కొంప మునిగిపోయింది. వీళ్ళు నోరు కదిపితే పుట్టింది ఆడపిల్లని తెలిసిపోద్ది. ఆగండి, రండి, పదండి, వెళ్ళండి. ఏమిటి బాబు ఆ కంగారు? ఎందుకు ఆ పరుగు? ఆడపిల్ల పుట్టేప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. అల్లుడు గారు ఆడపిల్ల పుట్టిందని ఆనందం తట్టుకోలేకపోతున్నారండి. అయ్యో, ఆనందం. అది నిజమే కదా, పదండి. ఇలా వెళ్దామండి. దొడ్డి గుమ్మంలోంచి ఎందుకయ్యా? మేమన్నా దొంగలమా? దర్జాగా వీధి గుమ్మంలోంచి వెళ్ళొచ్చు కదా. మెయిన్ గేట్ దగ్గర మెయింటెనెన్స్ వీక్ గా ఉంది. ఓహో. పైగా పోయినసారి వచ్చినప్పుడు మీరు రూమ్ లన్నీ సరిగ్గా చూడలేదు కదా. ఇలా వెళ్తే రూమ్లన్నీ కవర్ చేసుకుంటూ డైరెక్ట్ గా శైలజ రూమ్ కి వెళ్ళిపోవచ్చు. ఎలా చెప్పాను? బాగా చెప్పాడు, కానీ అర్థం కాలే. రండి. ఎవరు? శైలు, నేను. ఎవరు వచ్చారో చూడు.
తలుపు తీస్తే కదా బాబు తెలిసేది. చిలిపి. ఆ. వస్తున్నా. ఏమ్మా ఇదిగోండి మీ ముద్దుల మనవరా. రండమ్మా. ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిపోవును. చూసుకోండి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోండి. తలుపులు వేస్తున్నావు ఎందుకు అల్లుడు? లేకపోతే ఏమిటండి, మీరు ప్రేమగా ఎత్తుకొని ముద్దులాడుతుంటే ఎవరైనా చూస్తే దిష్టి తగలదు. అది నిజమే. ఎలా చెప్పాను? కరెక్ట్. వస్తాను. చిచి రే బాలు, ఏమిట్రా? బాబు కావాలరా. మా నాన్నగారు కెమెరా తీసుకొచ్చారు. బాబుని వాళ్ళ నాన్నని ఫోటో తీయాలంటున్నారు. నానమ్మ ఆ, ఈ కొత్త క్యారెక్టర్ ఎవర్రా? అదేరా మా బొండు పిన్ని. ఓ బొండు పిన్న. ఆ, రే 6 నెలల లోపల బాబుని ఫోటోలు తీస్తే ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేయరా. ఆ మాట అంటే మా బాబు చేతిలో నా ఇష్యూ తగ్గిపోతుందిరా. నువ్వు వెళ్ళి అర్జెంట్గా పట్టరా. నీతో పెద్ద సావచ్చి పడిపోయిందిరా. ఉండు తెస్తానుండు. హార్ని నవ్వుతున్నారా? నవ్వండి. ఏడ్చేది నేనుగా. మీరందరూ బాబుని చూసేశారుగా. ఇటువంటి అందరూ హ్యాపీయేగా. బాబు ఇప్పుడు మనం వీళ్ళతో దాగుడు మొత్తం ఆడబోతున్నాం. రెడీ? 1 2 3. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్క క్షణం కూడా ఆకుండా ఏమిటా పరుగు? వాడు జాగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడమ్మా. ఇదిగోరా, సెకండ్ కి సమస్యలు పెరిగిపోతున్నాయి. బంధువులందరూ ఒకేసారి తుఫాన్లో వచ్చి మీద పడ్డారు. ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా, అందరూ ఒకేసారి చూసినా గొడవలు జరిగిపోతాయి. హోటల్ కార్యక్రమం అయిన వెంటనే బాబుని తీసుకొచ్చారా, నీ కాళ్ళు పట్టుకుంటా. లోకు అయిపోయాను రా, ఆడపిల్ల తండ్రినిగా. ఆగో, నీ సంగతి నాకు పూర్తిగా అర్థమైంది. అమ్మా నన్ను అలా పిలవకు. అసలు నాతో నిజం ఎందుకు చెప్పలేదురా? ఏరా, నీ తల్లి అంత దుర్మార్గురాలనుకున్నావా? మీ అత్తా మామలు వచ్చారన్న సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? అంటే నేను వాళ్ళు లేదు అంటాననేగా. ఒరే, నేను పూర్తిగా మారిపోయానురా. మనోడు పుట్టాక ఈ నాయనమ్మ మూర్ఖత్వం మొత్తం పోయిందిరా. ఇదమ్మా విషయం. ఆ, నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావమ్మా. నీకన్నీ తెలుసమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను. అయ్య బాబాయ్, నా పని అయిపోయింది. 4వ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. ఒకవైపు నుంచి ఎల్టీటీ, ఒకవైపు నుంచి పాకిస్తాన్, ఇంకో వైపు నుంచి చైనా సైన్యం. అందరూ కలిసి నన్ను చంపండి. ఏమిట్రా? ఏమైంది? ఏం కాలేదు, మీరు మాట్లాడుకోండి. రండమ్మా రండి. రండి రండి రండి. మీరందరూ కలిసి కట్టుగా ఒకేసారి దిగడం నా అదృష్టం. ఈ రోజు పర్వదినం. రండి కూర్చోండి. మేమేం కూర్చోడానికి రాలేదు. నుంచోండి. ఇంట్లో వారసుడు పుట్టాడు కదా, చూసిపోదామని వచ్చాం. 5 నిమిషాల్లో బాబుని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు కూర్చోండి. రెడీ అవ్వడానికి ఇదేం పెళ్లి చూపులు కాదు, క్షణంలో చూసి వెళ్ళిపోతాం. రండి. ఆ, రండి బాగున్నారా? బాగున్నాం. బాబు బాగున్నాడే. బుజ్జి, బాబుది అచ్చం మరిదిపోలికే. బాబు కాదు, పాప. పాప అంటే పాపం పసివాడు. పుట్టక ముందే పెద్దమ్మలిద్దరిని దూరం చేసుకున్నాడు కదా పాపం. అందుకే పాపంలో పా, పసివాడులో పా, రెండు తిరగమొత్తేస్తే పాప. ఎలా చెప్పారు? మేమే వెళ్ళలేదు, మీ అమ్మాయి మమ్మల్ని వెళ్ళగొట్టింది. చూడమ్మా, పెద్దదాన్ని మూర్ఖత్వంతో చేసిన తప్పులేమైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసేయండి. మీకు ఇష్టమైనప్పుడు రమ్మడానికి, ఇష్టం లేనప్పుడు పొమ్మడానికి ఇదేం తోలుబొమ్మ కాదు, నా చెల్లెలు. అయ్యో బావగారు, పోట్లాట్లకి సమయం కాదు. ఇన్నాళ్ళకి అమ్మ మనసు మార్చుకుంది. మార్చుకోవడం కాదయ్యా, ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాడని సర్దుకుపోతోంది. అవును, అది నిజమే. నా బిడ్డ నా కోరిక తీర్చాడు, నాకు వంశోధారకునిచ్చాడు. అరేరే, బాబు చిచ్చిపోశాడు. చిచ్చుపోశాడా? పంపుంచాడు. అబ్బా, దానికి ఎందుకురా ఇంత రాద్దాంతం? ముందా చెడ్డి మార్చేయండి. నో, చెడ్డి మార్చడానికి వీల్లేదు. మార్చపోతే ఎలారా? అసలే తడిచిపోయింది. తడిసిపోయినంత మాత్రాన చెడ్డి మార్చేస్తారా? మారిస్తే నా బతుకు తడిసి మోపడవుతుంది. సరేలే, ముందు బాబు నాకివ్వు. బాబు కాదు, పాప. మీరు ఊరుకోండి మామయ్య. బాబో పాపో, తడిసిందో ఎండిందో, మండిందో పండిందో, చెడ్డి మాత్రం మార్చడానికి వీల్లేదు. నా బాబు నా ఇష్టం. అయ్యో, ఒరే ఒరే ఒరే, ఎక్కడికి రాను వెళ్ళే? ఇలా బాబుని ఎవరా ఇవ్వడానికి వీల్లేదు. రేయ్. ఇంతమంది ఆడవాళ్ళ ముందు చెడ్డి ఇప్పితే సిగ్గుపడ్డు. సిగ్గుపట్టం ఏమిట్రా? ఇలా లేకపోతే ఇంతమంది ముందు నేను ప్యాంట్ ఇస్తానా? అయ్యో, నిన్ను ప్యాంటు విప్పమంటావేమిట్రా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి పట్టే పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఒరే, అయ్యో, అగ్గి పెట్టే, గిగ్గి పెట్టే, కోడి పెట్ట, గుడ్డు పెట్టే, గుడ్డు నీకు ఫుడ్డు పెట్టే, డాంగ్ డీంగ్ డస్కు
దాం డిస్కు చూసుకో మందం కాం కిస్కు కాసుకో మందం రప్పప్పో రప్పప్పో రప్పప్ప బిల్లికి మస్కా కొడదాం ఆ చుక్కలు కోసుకొని వద్దాం రప్పప్పో రప్పప్పో రప్పప్ప తెలియని తికమకలో ఎమటక్కరి దొంగట త్వరపడు తరుణములో కనిపెట్టేద్దాం ఓ కంట తడబడి పొరబడిన మునగొత్తిక నెట్టేట ఇది ఎక్కడి పాపలు అక్కడి నట్టి గోల్ నాల్ గప్చి డామ్ డిస్కు చూసుకో మందం కామ్ కిస్కు కాసుకో మందం రప్పప్పో రప్పప్పో రప్పప్ప వెళ్ళికి మస్కా కొడదాం ఆ చుక్కలు కోసుకొని వద్దాం రప్పప్పో రప్పప్పో రప్పప్ప మంత్రం నాస్తే వస్తే ఆ శాంతం ఆలాపిస్తే సర్కారల్లే మ్యాజిక్ ఏదో చేస్తా తాపిగా మాయే చేసి పాపైన బాబే అంటూ అందరి నోళ్లకు ఇట్టే తాళం వేస్తా కుడియడమైతే పొరపాటును ఆ సామెతకిది ఎగ్జాంపుల్ ఏదో తీరుగా బాధే తీరికి పోదాం తిరుపతి టెంపుల్ బిల్లికి మస్కా కొడదాం ఆ చుక్కలు కోసుకొని వద్దాం రప్పప్పో రప్పప్పో రప్పప్ప అయిపోవా నన్నే కాపాడాలి ఈ గండం గట్టెక్కాలి అందాకైతే గోదారే మత్రోవా బాబు నవ్వగ ప్లానే పండగ ప్రాబ్లమ్స్ తొలగాలి ఆపై తాపిగ కూపిలాగిన నాన్నమ్మే మురవాలి మస్కా కొడదాం ఆ చుక్కలు కోసుకొని వద్దాం రప్పప్పో రప్పప్పో రప్పప్ప తెలియని తికమకలో యమటక్కరి దొంగట త్వరపడు తరుణములో కనిపెట్టేద్దాం ఓ కంట తడబడి పొరబడిన మునగొత్తిక నట్టేట ఇది ఎక్కడి పాపలు అక్కడి నట్టి గోల్ మాల్ గచ్చి అయ్యో కడుపు ఉబ్బిపోతానన్నయ్య అర్జెంటుగా ఈ విషయం అమ్మతో చెప్పేయాలి. తొట్టిలోది చెప్పడం ఏంట్రా అమ్మకు చూపించేయాలి పద పద అమ్మా అర్జెంటుగా రావే. ఎక్కడ ఈ దారుణం మా నోటితో చెప్పలేం పద చూద్దు గాని రా. అరే రే అమ్మా, మా అమ్మ వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుంది. బాబుని పక్కన పడుకోబెట్టు. అరే బాబా వదల అడుగమ్మా అడుగు. భూమి బద్దలయ్యేలా ఆకాశం చిల్లులు పడేలా నిలదీసి అడుగు. అసలు హేమ ఇక్కడ ఎందుకు ఉంది? ఏమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబు బాబుని చూడటానికి వచ్చానండి. ఆహా, మరి శైలజ ఎవరిని చూడటానికి వెళ్ళిందో అడుగమ్మా. శైలజ ఎక్కడమ్మా? శైలజ తలస్నానం చేస్తుంది. తను వచ్చే వరకు బాబుని చూడమంటే నేను ఇక్కడున్నానండి. శైలజ స్నానం చేస్తోందా? అమ్మా నేను ఇప్పుడే బాత్రూమ్ నుంచి స్నానం చేసి వస్తున్నాను. శైలజ అక్కడ లేదు. నువ్వు పద, నేను చెప్తాను. అది కాదురా. తొట్టిలోది పదండి తేల్చేద్దాం. రామ్మా. శైలజ, శైలజ, ఏమిటండి? శైలజ, నువ్వు నాతో అర్జెంట్గా రావాలి. ఎక్కడికి? తర్వాత చెప్తాను రా. పాప అబ్బా. నువ్వు లోపలికి వెళ్ళి అర్జెంట్గా తలస్నానం చేయాలి. ఆ? ఆ ఉద్దేశంతో కాదు. మిమ్మల్ని జాగ్రత్త, గడేసుకో. లోపల బకెట్ సబ్బు పెట్టెలు తప్ప ఎవ్వరూ లేరు. ఎవరది? అత్తయ్య, నేను స్నానం చేస్తుంటే ఎవరు తలుపు కొడుతున్నారు? శైలు, శైలు, ఏమైంది శైలు? స్నానం చేస్తుంటే
అది కదమ్మా ఇంకేం చెప్పొద్దు. చూసావా అమ్మా, ఒక ఆడపిల్ల అది నా భార్య స్నానం చేస్తుంటే వీడు తలుపు తట్టి తొంగి చూడమా? అవ్వా అమ్మా, నీ కోసం వీడిని వదిలేస్తున్నానమ్మా. వయసు వచ్చినంత మాత్రం సరిపోదురా? ఛీ, థు. అమ్మా నేను నిజంగా చూశాను లోపల ఎవరు? అబ్బా, అయిపోయి. అమ్మో. అమ్మ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఆ. అయిపోయి. అన్నయ్య. రేయ్, ఈ 1000 రూపాయలు నీ దగ్గర ఉంచు. అయ్యో బాబోయ్, ఇంత డబ్బు ఎందుకండి? ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బుదే ఉందిరా. గుట్టు రట్టు చేసావనుకో కోహినూరు వజ్రమే ఇస్తాం. ఏంటండి మీరు చెప్పేది? అవునరా, నువ్వు మాకు సాయం చేయాలి. ఈ రాత్రికి నీ 2 కళ్ళు మాకు కావాలి. బాబోయ్, బతుకుండగానే 2 కళ్ళు అడుగుతున్నారు, రేపు బ్రెయిన్ అడుగుతారు, ఎల్లుండి కిడ్నీ అడుగుతారు. నీ గుంట కళ్ళు పీత బ్రెయిన్ మాకెందుకురా? నీ కళ్ళల్లో కాకర పౌతులు పెట్టుకుని ఈ ఇంటికి కాపలా కాయాలి. ఎందుకండి? ఈ తొట్టె ప్రశ్నలు ఇస్తే ముట్టె పగులుతుంది. చెప్పేది విను. ఓ! ఆ. ఆ. రా. వాళ్ళలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేరిపోతాయి, రక్తం కక్కొని చస్తావు. బాయ్. చచ్చాడా? నారాయణ, నారాయణ ఒరే నారాయణ, నారిగా ఏమైందిరా? అయ్యో బాబోయ్, చూసేశానండి, నేనంతా చూసేశానండి. చూసేశావా? అవునండి, అర్ధరాత్రి పూట మన ఇంట్లో ఇంత విచిత్రం జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నానండి. అవునరా, మేమెంత చెప్పినా మా మాట ఎవరు నమ్మడం లేదు. అంటే మీరు చూసారా? చూసాం. మరైతే మీ కళ్ళింకా పెళ్ళిపోలేదే, మీరింకా రక్తం కక్కలేదే? ఏమిట్రా నీ తొట్టిలో డౌట్? అదేంటండి అలా అనేశారు? ఆ పొగలో ఆ గంధర్వుల్ని మానవ మాత్రంలో మనం చూస్తే అంతే. గంధర్వులా? అవునండి, స్వర్గంలో వాళ్ళకి బోరు కొట్టినప్పుడల్లా రాత్రులు షికారు చేయడానికి భూలోకానికి వస్తుంటారట. అన్నయ్య వీడికి పిచ్చెక్కిందిరా బాబోయ్. ఒరేయ్, అనవసరంగా ఈ తొట్టి వల్ల సాయం అడిగాం. ఇక వీడితో లాభం లేదు, కానీ నాకే ఓ మంచి ఐడియా వచ్చింది. ఇలా పద చెప్తాను. శైలజ, అయ్యో ఏమిటమ్మా ఇది? బాబాలా ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా జోగొడుతున్నావు? పాలు ఇప్పుడే తాగాడత్తయ్య. పిల్లలంటే అంతేనమ్మా, ప్రతి అరగంటకి పాలు ఇస్తూ ఉండాలి. వెళ్ళు వెళ్ళి పాలు ఇవ్వమ్మా. అలాగే. అయ్యో ఊరుకో నాన్న. చూడమ్మా, వాడు కుక్క పెడుతున్నాడు. శైలజ, వెళ్ళి బాబుని పాలు ఇవ్వమ్మా, వెళ్ళు. మీరు వెళ్ళండమ్మా, బాబుని మేము ఊరుకోబెడతాం. నా శైలు. శైల చేతిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బాబు హేమ చేతిలో రాగానే ఏడుపు ఆపేశాడు. కరెక్ట్. బిడ్డ పుట్టక ముందు నెలకోసారి కూడా రాని హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది. ఇది కరెక్టే. పిల్లాడు చిచ్చుబోసుకుంటే చెడ్డి కూడా మార్చరు. ఎంతసేపు బాబునెత్తుకుని పీటి ఉషలా మన తమ్ముడు అటు ఇటు పరిగెత్తున్నా. వీటన్నిటిని బట్టి నీకేమర్థం అవుతుందిరా? నాకు చాలా అర్థమవుతుంది, చాలా అర్థమవుతుంది. మరి తొట్టిలో ఆలస్యం ఎందుకు? చలో. ఇదిగో ఇదే ఆడపిల్ల. ఒరే బాలు, ఎంత దెబ్బతీసావురా. పిల్లల్ని మార్చిన వాళ్ళని చూసాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తమ్ముడికే దక్కుతుంది. ఇక చెప్తా. పద. అమ్మయ్యా, ఈ పిల్లల్ని మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో.
రక్తం ఏమిటి చూడు. ఏంటండి ఏమైంది? ఏం లేదే. ఇటుపక్క చూడండి. పాప ఏమండి? నువ్వేం కాగలరు, నేను వెళ్ళి చూసేస్తాను. ఆ? రేయ్, పాపకి ఏమైందిరా? ఏమో తెలియడం లేదురా. ఏమైందండి? ఏమండి? ఏమండి మన పాప? పాప తల్లిదండ్రులు ఎవరు? మేమే డాక్టర్. పాపకి వెంటనే ఆపరేషన్ చేయాలి. పాప హార్ట్లో హోల్ పడింది. ఆపరేషన్కి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్, పాప ప్రాణాలకి. మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత దేవుని దయ. శైలజ! అయ్యో శైలజ! శైలజ! అయ్యో మా నాన్నగారు ఏడుకు నాన్న. అయ్యో ఊరుకో నాన్న. శైలజ! ఏమిటమ్మా ఇది? పిల్లాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? ఉన్నానా ఉండు, పడుకో. మా నాన్నగారు నేను నీకు పాలు తెచ్చి పెడతా. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. అయ్యో మా నాన్నగారు వచ్చేస్తున్నానుగా. ఇదిగో అయిపోయింది. అయ్యో ఇదిగో ఇదేమన్యాయమే? నా మనవడుకు నువ్వు పాలిస్తున్నావు? అది బాబు ఆకలి ఏడుస్తుంటేను. ఆకలేస్తుంటే నువ్వు పాలు ఇవ్వటమేనా? ఇవ్వకేం చేస్తున్నావు మా తొట్టిలోది? బిడ్డకి కనతలిగా ఇంకెవరిస్తారు? అంటే నీ ముద్దుల కొడుకు నిన్ను మోసం చేసి ఈ ఆస్తంతా కొట్టేయాలనే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు. పాలుగు పుట్టింది ఆడపిల్ల. ఇన్నాళ్ళు ఈ బిడ్డను చూపించి మనల్ని మోసం చేశాడు. ఇదిగో కావాలంటే ఈ హాస్పిటల్ రిపోర్ట్ చూడు, నీకు అర్థమవుతుంది. చూడు. శైలజేది నిన్నే. మీకు కోడలైన నేరానికి, మాతృత్వానికి కూడా దూరమైన ఆ పిచ్చి తల్లి చావు బతుకుల్లో ఉన్న తన పాప కోసం హాస్పిటల్లో తల్లడిల్లిపోతుంది. నోర్మై, నీ పాపిష్టి నోటితో నన్ను అలా పిలవకు. నన్నెంత మోసం చేశావే? అవునత్తయ్య, మిమ్మల్ని మోసం చేశాను. అందుకే దారుణంగా నేను మోసపోయాను. పురిట్లో నే బిడ్డను చంపుకుంటున్నాను. చూడండి అత్తయ్య, అలాంటి తల్లికి బిడ్డగా పుట్టినందుకు లేత మొగ్గ మాడిపోయింది. ఆ పసి హృదయంలో గాయం ఎందుకు ఏర్పడిందో తెలుసా? తల్లిగా నా నటన చూసి తట్టుకోలేక సరిగ్గా కళ్ళైనా తెరవక ముందే కన్న తల్లి నాటకాలు ఆడుతుందని తెలిసి ఆ పసి గుడ్డ బద్దలైపోయింది. దొంగ చాటుగా నేనిచ్చే పాలు ఈరోజు విషమైపోయింది అత్తయ్యా. చావు బతుకుల్లో ఉన్న మీకు మనవడే పుట్టాడని నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకుందాం అనుకున్నాం కానీ మా బిడ్డని ఇలా బలి తీసుకోబోతున్నాం అనుకోలేదు. నిజంగా 9 మాసాలు మోసింది నేనేనన్నా.
నా బిడ్డ నమ్మదు. అత్తయ్య, ఈ పాప ఎవరో తెలుసా? మీ 8వ మనవరాలు. అంటే మీ ఇంట్లో అష్టలక్ష్మిలు పుట్టారు. కానీ ఆడపిల్లల మీద అసహ్యంతో వంశాన్ని ఉద్ధరించే మగబిడ్డే కావాలని పట్టుబట్టారు. మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు మీలాగే ఆడపిల్లలు వద్దు అని అసహించుకుని ఉంటే ఈ రోజు మీరు ఉండరు, నేను ఉండను, చివరికి సృష్టి లేదు. అమ్మ మనసు గురించి ఆడదానివి మీకు నేను చెప్పక్కర్లేదు. మేవింత నాటకం ఆడింది మిమ్మల్ని దక్కించుకోవాలన్న తపనతోనే గాని మీ ఆస్తిని చేజిక్కించుకోవాలన్న ఆశతో మాత్రం కాదు. అయినా మేము మీకు చేసింది ద్రోహం అని మీరు నమ్మితే నన్ను నరికి అవతలి పారేయండి. కానీ ఆఖరి క్షణంలో ఉన్న మీ మనవరాల్ని మాత్రం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి అత్తయ్య. కనీసం మీ ఆశీర్వాదంతోనైనా నా బిడ్డ బతికితే. నీలోని అనురాగాన్ని, ఆప్యాయతని గుర్తించలేని నేను నీ నాయనమ్మనే కాను, నరరూప రాక్షసిని. నా ఆయుష్ పోసైనా సరే నిన్ను నేను బ్రతికించుకుంటాను. సార్. 5,000 దేనికి రావు? ఎందుకంటారండి? ఇది వెళ్ళండి కదా, 5 నెలల నుంచి అతి కట్టేది. మరి ఈ మాణిక్యందుకు పైసలు లేవే నా దగ్గర. గదంతా మాకు తెలియదు. ఇలా అయితే కుదరదండి. మే అమరేష్ పురినో, బేల్ పురినో, పానీపూరినో చూసుకోవాల్సి వస్తుంది. ఏమరు వీళ్ళని అనుకుంటూ రావులే కానీ అనుకుంటున్నా. ఏం వెళ్ళామన్నా? ముచ్చటకో రేపు లేదు, ఓ మర్డరు లేదు, ఓ కిడ్నాప్ లేదు, బేకారిగా ఉన్నావు. కర్ల ఏమన్నావురా? కిడ్నాప్ కిడ్నాపింగ్. వారే వా, ఏం టైంలో గుర్తు చేసినవురా కిడ్నాపింగ్ అనే డైలాగ్. గా మంగమ్మ పానమేడుందో ఎరకనా మీకు? దాని బుట్ట మరవళ్ళాడా గాన్లా ఉంది. గాన్ని కిడ్నాప్ చేసిరే అనుకో, మీ జీతాలు, ఈ డెన్ రెంట్, నా విలని అన్నీ కవర్ అయిపోతాయి. ఆపరేషన్ సక్సెస్. పాప ప్రాణాలకు ఏం పర్వాలేదు. ఏమైంది బాలు? హలో, నేనే బే మహంకాళి, నేను చెప్పేది ప్లీజ్. ముందుగా నేను చెప్పింది రా. నీ బిడ్డ బతికుండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా ఆ బిడ్డను నాకు అప్పగించు. మధ్యలో నువ్వేమనివిరా? బాలు, బాల్ అయితే నాకేంది, బ్యాట్ అయితే నాకేంది.
విజయ్ కొడుకుని నా బిడ్డ అనుకుని కిడ్నాప్ చేశాం. ఆ బాబుకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలతో వదలను. మహంకాళి, జైలుకి వెళ్ళాక కూడా నీకు బుద్ధి రాలేదురా. పసిపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా? నీ పగ నా మీద. దమ్ముంటే ముందుకు రా, మనిద్దరం తెలుసుకుందాం. రెండు ఇక రారా. ఏంటండి ఈ బుడ్డోని కిడ్నాప్ చేసి తెచ్చినోడెవడరా? నేనేనండి. మంగమ్మ ఇంట్లో ఉన్న బుడ్డ మనవని ఎత్తుకరండ్రా అంటే మంగమ్మ పక్కింట్లో ఉన్న బుడ్డోని ఎత్తుకొస్తారు. మంగమ్మ ఇంట్లో ఉంటే ఈడే ఆడనుకుని ఎత్తుకుని వచ్చానండి. అరే ఇది కలికాలం రా. ఇవాళ రేపు ఎవరి పిల్లలకి ఎవరి తండ్రుల్లో తెలుసుకున్నాడు కష్టమైపోయింది. పోయి మంగమ్మ వీధిలో ఉన్న బుడ్డోళ్ళందరిని ఎత్తుకరండ్రి. ఒక ఫోన్ కొడతా 25 లక్షల బేరం పెడతా. ఏమిటి మీరనేది? అవునరా, ఆ దొంగ వెధవ వీధిలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. పాపం వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గోల. తొట్టిలోది మా పాపను కూడా కిడ్నాప్ చేశారా? నీ తొట్టిలో నా మట్టి. మనం 25 లక్షలు తీసుకుని బీజాపూర్ బంగ్లా దగ్గరికి వెళ్ళాలంట, లేకపోతే పిల్లల్ని ఇవ్వడంట. 25 లక్షల? అవును. పావలా కూడా ఇవ్వకుండా వాడికి ఎలా బుద్ధి చెప్పాలి నాకు తెలుసు, చెప్తాను. అరే ఈ ఏడుపులేంద్రా, పాలు పట్టొచ్చు కదా బే. ఎన్నో రౌడీలకి టీ తాగడానికి డబ్బులు లేవు కానీ పాలు ఎక్కడి నుంచి తెస్తామండి? ఏమరు ఇలానంటే మా ఒలేగాని అనుకుంటున్నావా? గంటలాలు పైసలు తెస్తుర్రు, మనం లక్పతులంబే పైసలే పైసలిగా. అరే ఈయనకేం మజాక్ అయిపోయిందా నవ్వుతుండు? ఆడికి విషయం అర్థమైపోయినట్టుందండి, అందుకే నవ్వుతున్నాడండి. పాపం మిగతా వాళ్ళు ఏడుతున్నారు కదండి. అరే ఈ లొల్లేంద్రా, మనోళ్ళందరినీ విలువరాదురా. ఒరే సత్య నరసింగ్ ఎక్కడ రండి. అరే ఈ సత్తిగా స్వాతిముత్యం పిక్చర్ చూసినావరా? చూసినానన్నా. జీవన్ జ్యోతి పిక్చర్ నువ్వు చూసినావరా? చూశానన్నా. రేయ్ అందుకోరా. అందుకోమన్న దాకు కాదురా, పాట సాంగ్ స్టార్ట్. వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవనేత్రునికి రతనాలలాలి. స్టార్ట్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. భలే వారు సార్ మీరు. ట్రెండ్ మారింది. పావాళ్ళు సయ్యా, మరదళ్ళు సయ్యా, రింబోలా రింబోలా రింబోలా. పావాళ్ళు సయ్యా, మరదళ్ళు సయ్యా, రింబోలా రింబోలా రింబోలా. ఏమరు హుషారా? డబ్బు తెమ్మంటే డబ్బా తెచ్చిర్రు. తొట్టిలోది నువ్వు అడిగిన 25 లక్షలు తీసుకురావడానికి సమయానికి సంచులు దొరక్క ఇలా ఈ డబ్బాలో మోసుకొచ్చాం. ఏ డబ్బు డబ్బాలో తీసుకొస్తే తీసుకోవా? ఇలాంటి డబ్బా విలలకి డబ్బు డబ్బాలో తీసుకొస్తే డాబ్గా ఉంటుందని డబ్బాలో డబ్బు తీసుకొచ్చావు. అయ్యి బాబు ఎన్ని డబ్బాలు. అన్నయ్య నా డబ్బా డైలాగ్ ఎలా ఉంది? అబ్బో చెది ఇది తీసుకుని పిల్లలు వదిలేరా. ఇలా అంటే వదులుతా అంటావా? రే బచ్చగాళ్ళందరూ ఇటు చేయరా. మీరు ఇప్పుడే జైలు నుంచి వచ్చారు, మీకేం తెలీదు. ట్రెండ్ మారింది. ఆ పెట్లో డబ్బు ఉందో లేదో నేను చెక్ చేసి వస్తా. నచ్చినవురా. నీలా నాకు రావుగోపాలరావు మహేష్ ఆనంద్ కనబడుతుర్రా. చాలా థ్యాంక్స్ సార్, మీ పేరు చెప్పనందుకు. నేను చెక్ చేసి వస్తా. సార్ ట్రెండ్ మారింది. నిజంగానే ట్రెండ్ మారిందిరా. ఇదేమిటి? తుపాకీ. 25 లక్షలు చెప్పు. 25 లక్షలు. ఆ తేడాగా మాట్లాడావనుకో ఈ బుల్లెట్ తో నీ బుర్రకాయ పేల్చేస్తాను. చెప్పు. సార్ 25 లక్షలు తల తలలాడే 500 నోట్లు. నిజమా? అరే రేయ్ బచ్చగాళ్ళని తోలుకపోయి పైసలు తీసుకురండ్రా. పిల్లలు ఇచ్చేస్తున్నారండి. సార్ ట్రెండ్ మారింది, ఇందులో డబ్బు లేదు. ఎవడో తుపాకీ పట్టుకుని పడుకుని ఉన్నాడు. పిల్లలు పంపించగలరు సార్. రేయ్ ఆగండ్రా. అన్నా ఆవేశపడదు, అందులో 2 గుళ్ళే ఉన్నాయి. ఒరే సత్తే నువ్వు ఇటు రారా. అయ్య బాబోయ్. రేయ్, రేయ్. No. బ్రదరు తమ్ముడు. రేయ్ మర్యాదగా పిల్లల్ని పంపకపోతే వీడి ట్రెండ్ మారిపోద్ది. గంత పెద్ద మునగాని వా గాని కాల్సనికి నేనే గాలి చేసిన.
అన్నయ్య తమ్ముడు దీపావళి తుపాకీతో భలే యాక్ట్ చేస్తాడు చూడండి ఆ, బో. ఎవరికి నువ్వు చెప్పింది నీకే కాదు వీడికి ఆ, ఎంత చెబుంటే నీదనుకున్నాను నీ బొంద ఒరేయ్, నిన్ను ఫ్యామిలీ మ్యాటర్స్ వద్దు బిజినెస్. ఏమ్రా దీపాలు తుపాకి తెచ్చి ఏం దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు? బ్రదర్ చెప్పిండు కింద వాడేయ్, కింద వాడేయ్. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. చక్కెర కొట్టు, చక్కెర కొట్టు. గుండ్రంగా తిరుగురా. వంగు, ఎడమకాలు పైకి లేబట్టు. అరే అన్నా ఉన్న ఒక్క బుల్లెట్ కాల్చేసావు, బుల్లెట్లు పంపించాను, వాడు ఇంకా రాలేదు. ఎరా నన్ను చేతులు పైకెత్తమంటావా, గోళీ తిరగమంటావా? ఇటు ఇవరా, పెద్ద గబ్బర్ సింగ్ అని ఫీలింగ్. ఇప్పుడు రారా. రా. ఫైట్ చేయండి రా. చేతిలో పిల్లలు ఉన్నారన్నా, ఎలా చేయాలి ఫైట్? అయితే మీరు నడువురా. అరే జీతాలు ఏడకెళ్ళి చేయాలి ఫైట్. నువ్వేం విలనివిరా, నీకు మీ వాళ్ళకి అండర్స్టాండింగ్ సరిలేదు. సరైన అవలాగడివి. ఏయ్ మంచిగా మాట్లాడరు, అవులేగాడు అంటున్నావు. ఏం చేస్తావా? ముందు ఈ పిల్లల్ని మా వాళ్ళకి ఇమ్మని చెప్పు, చేతులు ఖాళీ అవుతాయి, సరదాగా ఫైట్ చేసుకోవచ్చు. ఇచ్చేయర్రా. రండి ఇవ్వండి. ఊకోమ్మా ఊకో. చంపేయ్. చంపేయ్. చంపేద్దాం. కమ్ ఆన్ ఫైటింగ్ స్టార్ట్. పెద్దవాడికి అడుగుతున్నాను, మీకు న్యాయం మాకు న్యాయమా? మా చేతిలో పిల్లలు ఉన్నారు, మేమేలా ఫైట్ చేయడం? అరే ఏం చెప్తుర్రా బై, దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. ఓ పని చేద్దాం తాతయ్య, ఆ. పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపో. అరే ఇంతమంది పిల్లల్ని నేను ఒక్కనే ఎలా తీసుకెళ్ళగలను రా? కరెక్ట్ గా చెప్పినవే పెద్ద ఆయన. కరెక్ట్. తాతయ్య పాపని తీసుకొని వెళ్ళిపో. ఆ. విజయ్ బాబుని తీసుకొని వెళ్ళు. ఓకే. నువ్వు వెళ్ళరా. మీరు కూడా. తమ్ముడు మడత పెట్టాయి. ఆ. ఇదిగో జాగ్రత్త. ఏ సరే పిల్లలందరూ వెళ్ళిపోయారు, నాకు ఇక పని లేదుగా, వస్తాను. గుడ్ నైట్. ఏయ్ ఇక్కడ రాబోయ్. ఏం విలన్ అంటే ఏం అవులేగాని అనుకుంటున్నావు? అవులేగాని ఖాళీ పిస్తోల్ చేతిలో పెట్టినావు, పోతా అంటున్నావు. అరే ఇంత పెద్ద డెన్ కి కిరాయి కట్టాలి, కొడుకులకు జీతాలు ఇవ్వాలి. ఖాళీ చేతులు ఉప్పుకుంటూ వచ్చిర్రు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. టాటా బాయ్ అంటున్నావు, ఇవన్నీ కుదరదు. ఫైట్ చేయాలి. తగ్గు. పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం ఫైటింగ్ చేసుకుంటే అసహ్యంగా ఉండదు. వస్తాను. ఏ కుదరదు, అందుకోర్రా. అందుకోమన్నది పాట కాదు బే, ఫైటింగ్ చేయరే. ఏయ్, సిగ్గుందిరా మీకు? అసలు వీడు మీకు జీతాలు ఇచ్చి ఎన్ని రోజులైంది? పరువు తీయ కురిబే. ఇంకేముంది తీయడానికి, మీకు జీతాలు నేను ఇస్తాను కానీ మీరు నాకు పని చేసి పెట్టాలి. వీడిని మీరు పులుసులో కెమికి లేకుండా దంచాలి, సరేనా? ఇది నీకు. ఏం బిచ్చమేస్తున్నావా? వాళ్ళ పని అయిన తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి రూపాయి బిళ్ళ కావాలిగా, అదే ఇది. ఆల్ ది బెస్ట్. అంటే నన్ను కొడతారా మీరు? ఏ మంచిగా చూడరి. ఎండ మారింది. ఓ నాన్న, చేతికి గాజులు ఎంత బాగున్నాయి. టాటా టాటా. ఏయ్, జాగ్రత్తగా వెళ్ళండి, బాగా చదువుకోవాలి. ఆ ఏమ్మా నువ్వెప్పుడు చదువుకుంటావు తల్లి? అత్తయ్య పాపనిటివ్వండి, స్నానం చేయిస్తాను. ఇదిగో చూడమ్మా, చెప్పానుగా, ఇక నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను. ఇది నా మనవరాలు కదా నాన్న.